ఓం శ్రీ గురుభ్యో నమ. ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ. ఆదిశంకరాచార్య దేవతాభ్యో నమ. కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ. కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ. శ్రీరామస్వామి దేవతాభ్యో నమ. సోమశేఖర శర్మనామ దేవతాభ్యో నమ. మాతృభ్యో నమ. పితృభ్యో నమ. సర్వేభ్యో నమ. ఇవాళ 12 రాసుల్లో రేపు 17వ తారీఖు గురు కర్కాటక రాశి ప్రవేశం సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే 12 రాశులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తదుపరి మకర రాశి. మకర రాశికి తృతీయ వ్యయాధిపతి గురువు సప్తమంలో ఉన్నాడు. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి, బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. అలాగే కొంతమంది పెళ్లి చేసుకుని ఫారిన్ కంట్రీలో ఉంటూ ఆడవారైతే మగవారు ఇక్కడ ఉండడం, మగవారైతే ఆడవాళ్ళు ఇక్కడ ఉండి మగవాళ్ళు అక్కడ పనిచేయడం, అలాంటి కొన్ని ఇబ్బందులు గతంలో జరిగినప్పటికీ జనవరి నుంచి ఇవన్నీ సద్దుమణిగి వాళ్ళు చక్కటి సంసార జీవితాన్ని ఉభయులు ఫారిన్ కంట్రీలో ఉంటే ఫారిన్ కంట్రీలో లేదా ఆ కంట్రీలోంచి వచ్చి మన భారతదేశంలో స్థిరపడి వీళ్ళు హాయిగా హ్యాపీగా ఉండేటువంటి అవకాశం మనకి కనబడుతుంది. అలాగనే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ టూర్స్ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరపడి మీరు ఇన్వెస్ట్ చేసి వాడి మాటలు వీడి మాటలు విని తొందరపడకండి. మీరు దయచేసి ఒక చదువుకున్నటువంటి సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో ఆస్ట్రాలజర్స్ వాళ్ళని మాత్రమే కలవండి. ఎవరిని పడితే వాళ్ళని కలిస్తే మీరు క్రాస్ రోడ్స్లో ఉండవలసి వస్తుంది. ఇది తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా 3-12 భావం వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప భయపెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు. సో ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా లగ్న ద్వితీయాధిపతి అయినటువంటి శని వక్రి కాబట్టి వీళ్ళకి నవంబర్ దాకా పరిస్థితులు అలాగే ఉండి నేను చెప్పినటువంటి పరిస్థితులు డిసెంబర్ నుంచి అనుకూలంలోకి వస్తాయి. ఇది వీళ్ళకి చెప్పినటువంటి క్లుప్తమైనటువంటి సమాచారం. మరొక విషయం, ఈ ఛానల్ ద్వారా 12 రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఏ రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనం చర్చించుకుంటే మన ఉభయులకి ఎంతో ఉపయోగదాయకంగా ఉంటాయి. అంటే చెప్పినటువంటి దాని యొక్క సత్ఫలితం మీరు పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమ భావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం. అంటే వాళ్ళకి సమయం అలాంటిది. ఎప్పుడూ నా మాస్టర్ అంటే కాదండి, మీకు ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం, నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది. తర్వాత మీకు సింహరాశి వాళ్ళకి మనం చెప్పుకున్నాం 5-12 అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పినా మీరు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాలా స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత
ఉపశమనం జరుగుతుంది అనేటువంటి భావన మీకు తెలియజేస్తుంది. అలాగనే తదుపరి రాశి ధనుర్రాశి. 1-4 అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి, అందరికీ ఉంటుందని చెప్పను నేను. ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థం అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందరగానే మనం జాగ్రత్త పడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అష్టమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు. అష్టమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్టమం, అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పదగినటువంటి విషయం. ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా 3-12 అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం, అంటే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే, అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం, మామూలు తిరగడం కంటే కూడా. కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను. అష్టమం 12వ భావం వచ్చింది కాబట్టి 12వ భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి. కొంతమంది ఏదైనా తప్పిదాలు చేసి వాళ్ళు ఇబ్బందిలో పడి జైలు పాలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడం ఉంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు. వాళ్ళందరికీ బెయిల్ రావడం, రిలీజ్ అవ్వడం, ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత రీఇన్స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది, ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా. ఈ విధంగా ఈ రాశులు, ముఖ్యంగా 12 రాశులు, ఈ ముఖ్యమైనటువంటి రాశులు మాత్రమే మనం చెప్పడం. కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం 12 రాశుల వాళ్ళకి కూడా మంచిది. అంటే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం, తస్మై శ్రీ గురువే నమః అన్నారు. సర్వే జనా సుఖినో భవంతు. కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయం అంటే కుటుంబం, ద్వితీయం అంటే వాక్స్థానం, ద్వితీయం అంటే ధనం. సో ఈ 3 కూడా ఈయన వక్రిగా ఉండడం మూలంగా అన్నీ వెనకబడతాయి. అంటే ఏది ముందరికి జరగదు. మీరు మాట్లాడేదానికి పెడార్థాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని వీరంత వరకు మౌనాన్ని పాటించాలి. ఏమండి మరి సంవత్సరం పొడుగుతా మౌనమా? కాదు. ఈ శని వక్రత్యాగం అయ్యే వరకు మాత్రం మౌనంగా ఉండాలి. దాదాపుగా మీరు డిసెంబర్ వరకు కొంచెం అలాగ సంయమాన్ని పాటిస్తే ఆ తదుపరి జనవరి నుంచి మీకు ఈ డబ్బు సంబంధం కానీ, వాక్ సంబంధం కానీ, శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు మెల్లగా మీ దగ్గరికి వచ్చి మాకు ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మేము మిమ్మల్ని ఇలాగ అనుకున్నాము, ఇదిగో మీ దగ్గర తీసుకున్న డబ్బు ఇది అనేటువంటి మాటతో తిరిగి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. సో కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా గురువు 6ంట ఉండడం మూలంగా, 6 అనేటువంటిది సర్వీస్, ఉద్యోగానికి అప్లై చేసి రాకుండా ఉన్న వాళ్ళకి, ఎవరైతే కొన్ని కంపెనీల వాళ్ళు ఇంకా మీకు టైం ఉంది తర్వాత చెప్తాము అనేటువంటి వాళ్ళు రేపు డిసెంబర్లో ఆ విషయాలు తెలిసి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగనే వీళ్ళు ముఖ్యంగా శనగలు, శనికి నువ్వులు దానం ఇస్తే మంచిది. ఇది చెప్పదగినటువంటి విషయం.